హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సందన రే. సో ఫస్ట్ టైం చూసినైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు అయితే వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్. ఇదైతే చాలా సర్ప్రైజ్, ఎందుకంటే మా హస్బెండ్కి ఆబ్వియస్గా గుర్తుండదు మ్యారేజ్ డేస్, బర్త్డేస్. నేను 1 వీక్ నుంచి అసలు గుర్తు చేయొద్దు అనేసి నేను అసలు తీయను కూడా తీయలేదు. ఈ టాపిక్, ఈ డేట్ అసలు ఏం చెప్పలేదు. కానీ 12 నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. కేక్ కట్ చేసి వాచ్ గిఫ్ట్ ప్రజెంట్ చేశారనమాట. సో ఇదైతే పెద్ద సర్ప్రైజ్ నాకైతే. అంటే 12 కేక్ తెచ్చారు అనేది కూడా నాకు తెలీదు. గిఫ్ట్ కేక్ నాకు తెలియకుండా దాచిపెట్టారు, అది కూడా నాకు తెలియదు. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కంట్రీ డిలేలో ఆర్డర్ పెట్టాను. సో ఇంకా కోకోనట్, పప్పాయ ఇవి తీసుకున్నా. కానీ పప్పాయ చాలా కాయగా వచ్చింది. మరి పండు అవుతుందో అవ్వదో ఇంకా చూడాలి. ఎందుకంటే ఇంతకుముందు కూడా అట్లనే తెస్తే ఒకసారి పోయింది. సో ఈసారి చూడాలి. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే, ప్రోడక్ట్ నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. చాలా యూజ్ అవుతుంది నాకైతే. సో నేనైతే చూసి దీని గురించి రివ్యూస్ అన్నీ చూసాక ఆర్డర్ పెట్టాను. సో ఒకసారి ట్రై చేద్దాము అనుకొని ట్రై చేశాను. కానీ చాలా బాగుంది. నైఫ్స్ అయితే అంటే ఇంకెక్కడికో వెళ్ళే పని లేకుండా, ఇంకా కొత్తవి కూడా కొనకుండా దీంతో చాలా ఈజీగా మనము ఉన్న నైఫ్స్ తోటి షార్ప్గా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్. దీని మీద డీటెయిల్స్ ఇస్తారన్నమాట. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఎట్లా చేయాలి ఏంటి అనేది. సో దాన్ని బట్టి చేసుకోవాలి. ఆ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ లోపల అయితే మా బాబు లేచాడు. చెప్పు, లేవగానే ఏడిపోయినా రా. ఎంత బద్ధకము కదా, లేజీ. అమ్మది బర్త్డేనా, లేవగానే ఏడుస్తాడు. అదేంటో పిల్లలకి కొందరికి ఉన్నట్టుగానే వీడంతే, లేవగానే స్టార్ట్ చేస్తాడు కాసేపు ఏడుపు. వీడితో కాసేపు స్పెండ్ చేసి ఆడితే అప్పుడు ఓకే అవుతాడు. అప్పుడు వరకు ఇట్లానే ఏడుస్తూనే ఉంటాడు, ఏదో అయినట్టుగానే కదా. నీ గురించి చెప్తున్నా, చూసావా. ఇంకా బ్రేక్ఫాస్ట్ క్విక్గా ఆలూ శాండ్విచ్ ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను 2 పొటాటోస్ని బాగా బాయిల్ చేసుకొని స్మాష్ చేసి పెట్టుకున్నాను. సో వెంటనే మనకి తొందరగా అయిపోవాలంటే ఇదైతే చాలా ఈజీ అండ్ చాలా క్విక్ బ్రేక్ఫాస్ట్ అనమాట. పిల్లలు కూడా చాలా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. సో నేనైతే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంకా జీరా పౌడర్, ఇంకా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలానే కారం కూడా, కొత్తిమీర అన్నీ కొంచెమే తీసుకుంటున్నాను, ఎందుకంటే మా బాబుకి కూడా పెడుతున్నా. సో మనకైతే కొంచెం ఎక్కువగా అన్నీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా. ఇంకా ఆనియన్స్, ఇంకా 1/2 లెమన్ అయితే యాడ్ చేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనకైతే ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ డబల్లో మీరు యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇలా చేసి పక్కన పెట్టుకున్నాక మనము ఇప్పుడు బ్రెడ్స్ తీసుకోవాలి. బ్రెడ్స్కి కూడా ఒక సైడ్ మొత్తం టమాటా కిచప్ మొత్తం యాడ్ చేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ ఇట్లా ఆలు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా మొత్తం అప్లై చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలన్నమాట. సో పిల్లలకి ఇస్తున్నాను కాబట్టి నేను టమాటో అదేమీ యాడ్ చేయలేదు, లేకపోతే మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది సాస్. సో ఇంకా మేము చేసుకున్నప్పుడైతే నేను సాస్ యాడ్ చేశాను, పిల్లలకైతే యాడ్ చేయలేదు. సో ఇలా అయితే నేను ఫస్ట్ టైం మనం అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా సెకండ్ది ఇంకా బాబుకి కాబట్టి నేను ఒకటే బ్రెడ్లో ఆఫ్ చేసుకొని యాడ్ చేశాను. సో ఈ విధంగా మొత్తం మనము రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇదైతే మా బాబుకి రెడీ చేశాను. సో ఇప్పుడైతే ఆయిల్ బాగా అప్లై చేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక అటు ఇటు బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన బెల్ ఐకాన్లో క్లిక్ చేసుకోండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఇప్పుడైతే అటు ఇటు బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా క్విక్ అండ్ ఈజీ అన్నమాట. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. అంటే ఇలా వెరైటీగా చేస్తుంటే వాళ్ళు కూడా కొంచెం బాగా ఇష్టపడతారు అనమాట. సో ఇలా ఒకసారి ట్రై చేయండి, వీక్కి ఒకసారైనా. సో మనం అన్నీ మంచిగా కరెక్ట్గా, పెద్దవాళ్ళకైతే అన్నీ డబుల్ క్వాంటిటీలో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే అన్నీ హాఫ్ తీసుకున్నాను. సో ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట 2 సైడ్స్.
ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. దీన్ని మిడిల్లో కట్ చేసుకోవాలి. సర్వ్ చేసుకున్నప్పుడు మాత్రం టమాటా కెచప్ వేసుకొని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇట్లా మిడిల్లో కట్ చేసుకొని ఇవ్వాలి పిల్లలకి. చూసారా ఎంత బాగా వచ్చిందో అసలు లోపల. ఇంకా నెక్స్ట్ అయితే లంచ్కి బయటికి వెళ్దాము అనుకొని, అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొన్ని లైట్గా చేద్దామని అలా చేశాను. ఇంకా లంచ్కి ఏబీసీస్కి వెళ్ళాము ఎన్ఆర్బిట్కి. ఇక్కడ చూసారా అక్క తమ్ముళ్ళు కొట్లాడుతున్నారు. వాడేమో స్టోన్స్ తీస్తామని వాడు, ఇది లక్కేమో వద్దనేసి వాడెక్కడ ఇద్దరు కలిసి ఇరక్కొడతారని నా టెన్షన్. ఏదో నార్మల్గా ఒక 10 minutes కూర్చున్నాం సైడ్కి, అంత రచ్చ చేశారు. ఇంకా నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ అయితే సార్ గారు చూసారా, వాడు చేతితో తినడంట, నైఫ్తో తినడానికే ట్రై చేస్తున్నాడు కానీ చేతితో తినట్లేదు. అసలు పడిపోయినా సరే మళ్ళీ నైఫ్ తోటే అంటే ట్రై చేస్తున్నాడు అనమాట. సో చాలా క్యూట్గా ఉందనుకొని ఇంకా క్యాప్చర్ చేశాను అనమాట ఈ వీడియో అయితే. సో ఇక్కడైతే నేను స్పెషల్గా ఈ కర్రీ ఎందుకు చూపిస్తున్నానంటే, ఏబీసీస్లో నాకు ఎక్కువ ఫేవరెట్ అయితే ఫిష్ కర్రీ అండి. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. నేనైతే ఏబీసీస్కి వచ్చానంటే లంచ్ అదంతా చేసేది తక్కువ, డెజర్ట్ తినేది ఎక్కువ అనమాట. సో నేను దీనికోసమే తక్కువ తింటాను. సో ఇక్కడైతే నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా నేనైతే ఎక్కువగా వీటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఏబీసీస్కి వస్తే మాత్రం. సో ఇక్కడ ఇది చూసారా చాలా క్యూట్గా చాలా బాగుంది. సేమియా అంట, కొత్తగా పెట్టారు. అయితే వీడైతే అందరికీ రమ్మని చెప్తున్నాడు, ఏంటో మరి. సో ఇంకా లంచ్ ఫినిష్ చేసుకొని కిందకి వచ్చాము. ఇక్కడ మీలో ఎంతమందికి ఇట్లా జరిగిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఆ వెహికల్ ఎతకడానికే టైం పట్టింది మాకైతే. పార్కింగ్ చేయడానికి ఈజీ కానీ వెతకడానికే పెద్ద కష్టం అనమాట. సో ఇంకా లాస్ట్కి దొరికింది. ఇంకా వీలైతే వచ్చేటప్పుడే ఇంకా వచ్చే డ్రైవింగ్లోనే పడుకోపోయారు. ఇంటికి రాని పడుకోబెట్టేశాను. ఇంకా ఈవినింగ్ 7 o'clock ఆ టైంలో ఇంకా ఇద్దరికి ఫ్రెష్గా స్నానం అవి చేయించేసాను. కొంచెం తిరిగాం, అంటే రాగానే చెప్పేద్దాం అనుకున్నాం కానీ అప్పుడే ఫుల్ పడుకోపోయారు ఇంకిద్దరు. సో ఇంకా అట్లని ఇంకా పడుకోబెట్టేశాను. ఇద్దరికి స్నానం చేయించేసి ఇంకా మధ్యాహ్నం కొంచెం హెవీగా అయ్యింది కాబట్టి ఇంకా నైట్కి పెద్దగా డిన్నర్ అది వద్దనుకొని ఇంకా ఫ్రూట్స్ ఇద్దామని, ఫ్రూట్స్ తోటే ఇంకా కంప్లీట్ చేద్దామని ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాం. వాటర్ మిలన్ కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది అనేసి. సో నా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇంత బాగా జరిగిందనమాట. నేను అనుకోకుండా సర్ప్రైజ్లు అయితే చాలా బాగా ఇచ్చారు, చాలా బాగుంది. సో ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం గాయ్స్. స్టే ట్యూన్.